ఇవాళ ఏం వారం అన్నా అనుకుంటా వారం రోజులల్లా 8 దినాలు ఏదో ఓ తీర్లా ముచ్చటతోని వార్తలలో ఉంటాడు మన ప్రియతమ నేత బండి సంజయ్ సార్. ఓ దిక్కు పబ్లిక్ అంతా బీజేపీ సర్కార్ చేయంగా పెట్రోలు డీజిల్ రేట్లకు జనం పుచ్చుకుంది అని అంటే నాకే జరం వచ్చి 3 రోజులు ఇవ్వలే అని కొత్త ముచ్చట ముంగటేసుకుంది ఇట్లా సారు. ఏమేం సార్ ఏదో జ్వరం పట్టుకుంది అడ్డం పడ్డా అని పీకర్ పడుతురట. ఏంది అసలు ముచ్చట? నేను మొన్న హైదరాబాద్ లో మిల్క్ దాగి 3 రోజులు బెడ్ మీద పడినా. నేను నాకు 20 సంవత్సరాలు జ్వరం లేదు. నాకు నరేంద్ర మోడీ స్ఫూర్తి. నేను అనుకున్నా మోడీ గారు స్ఫూర్తి నాకు కూడా జ్వరం రాదని చెప్పి అమ్మవారు భక్తుని అని చెప్పి మొత్తం ఆరాంస తిరిగిన. లాస్ట్ మొన్న హైదరాబాద్ బయటికి వెళ్ళేస్తే పాలు తాగిన 3 రోజులు బెడ్ మీద పడ్డా. అదట ఇన్నర్గా నాకు మోడీ స్ఫూర్తి. అందుకే 20 ఏండ్ల సంధి ఎన్నడు జ్వరం రాలేదు. కానీ మొన్న హైదరాబాద్లో పాలు తాగిన గంతే జ్వరం వచ్చి 3 రోజులు బెడ్ మీద అడ్డం పడి డబ్బా రొట్టెలు తిన్నా అని చెప్పుకొచ్చిండు బండి సార్. ఇట్లా అసలు లెక్కకైతే ఆ జ్వరం కూడా రావచ్చు సార్ మీకు. పులసొంటి లీడర్ అయ్యి మీరు పులికెనడన జ్వరం వస్తుందా? ఏదో జర పెయిన్ ఆరాజ్ అనిపించినట్టున్నది, దానే జ్వరం అనుకొని జరంత రెస్ట్ తీసుకుని మీరు. అంతకు మించి ఏం లేదు. మళ్ళీ మీరే చెప్తిరి మోడీ స్ఫూర్తితోని పనిచేస్తున్నా కాబట్టి జ్వరం రాలేదు అని. మరి ఇంకేంది? కాకుంటే మేము పువ్వు పార్టీ సర్కార్లు ఉన్న రాష్ట్రాలలో కట్టిన కొత్త బ్రిడ్జీలు బిల్డింగ్లు నెలల్లో పట్టిన కుప్పగూలు అడ్డం పడితే గానీ విశ్వగురు నరేంద్ర మోడీ సార్ కింద పనిచేసే మీ పార్టీ లీడర్లకి జ్వరం వచ్చి అడ్డం పడు అంటే అయ్యే ముచ్చటేనాది? ఏనాటికి కాదు. అయినా హైదరాబాద్లో పాలు తాగితే జ్వరం వచ్చిందని అంటే ఆయనతో కల్తీ పాల కథ చేయంగానా ఏంది? అట్లయితే పట్టణంలోనే ఉన్న కోట్ల మంది తెల్లారేస్తే పాలు తాగుతున్నారు. అందులో ఎంతమందికి మరి కల్తీ పాలతో ఖరాబ్ అవుతుందో పానము. సెంట్రల్ మినిస్టర్ అయ్యండి మరి ఆ ముచ్చట మీద కూడా నజరేపిస్తే ఇంకెవ్వరు కూడా మీ లెక్క జ్వరం తెచ్చుకోకుండా ఉంటారో అనుకుంటా కామెంట్లు వేస్తురో బండి సారుకు మళ్ళీ ఎన్నడూ జ్వరం రావద్దు అనుకుంటా ఇలా ఏ వారమన్నా నరుసుకొని గుడి పోతందుకు తయారవుతున్న కమలం క్యాడరు.